హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ ద్వారా ఒక కాలంలో ఉండే డేటాని ఎట్లా స్ప్రెడ్ చేయొచ్చు, అదే 2 కాలమ్స్లో ఉన్న డేటాని ఏ రకంగా కంబైన్ చేయొచ్చు అనేది మనం క్లుప్తంగా విత్ 5 ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని కంబైన్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ సెల్లో ఆ ప్యాటర్న్ మనం మనకి ఏ రకంగా డేటా కావాలనేది ఒక ఎగ్జాంపుల్ మనం టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలా, కుర్సు రమేష్ ఒకటి మనం టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. మీకు ఎక్కడి వరకు డేటా ఉంది అక్కడ సెలెక్షన్ చేసుకొని పైన మెనూ బార్లోని హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్ ఎడిటింగ్ అని మనకి ఒక బాక్స్ కనిపిస్తుంది, టూల్ బాక్స్. దాంట్లో ఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫిల్లో డ్రాప్ డౌన్ లిస్ట్లో లాస్ట్ వన్ ఫ్లాష్ ఫిల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కిందున్న రోస్ అన్నిటికీ కూడా ఆ ప్యాటర్న్ అప్లై ఆటోమేటిక్గా డేటాని ఫిల్ చేస్తుంది. సో దీన్ని ఫ్లాష్ ఫిల్ అంటారండి. ఇంకో 2 ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2 ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిసి ఉన్న రో నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ స్ప్లిట్ చేస్తాను. ఎట్లా చూడండి, సేమ్ ఇందాక ఎట్లా చేసాం అట్లనే ఫస్ట్ ప్యాటర్న్ దానికి ఇవ్వాలి. కుర్సు ఇక్కడ దీన్ని షార్ట్ కట్కి ఉపయోగిద్దాం. చూడండి, ఇక్కడ కుర్సు అని టైప్ చేసా, దాని కింద సెల్లో Ctrl-E ఎంటర్ చేయండి. చూసారా, కుర్సు, మోదగు, ఉప్పాడ, నార్నే, తుమ్మల, మంద, కస్త ఇవన్నీ కూడా ఇనీషియల్స్, వాళ్ళ ఫస్ట్ నేమ్స్ అండి ఇవన్నీ. సో లాస్ట్ నేమ్గా యాజ్ ఇట్ ఈస్గా మనం అట్లానే టైప్ చేయాలి. ఇది ఎట్లా సాధ్యం అనేది చూద్దాం. సో లాస్ట్ నేమ్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయింది. దీన్ని ఫ్లాష్ ఫిల్ అంటారు. ఫస్ట్ మనం టైప్ చేసిన ప్యాటర్న్ని కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. ఈ కుర్సు రమేష్ అనే దాంట్లో కుర్సు మాత్రమే నేను టైప్ చేశాను. సో టైప్ చేసిన తర్వాత కింద సెల్లో క్లిక్ చేసి Ctrl-E ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్లాష్ ఫిల్ ద్వారా డేటా మొత్తం ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది అనమాట. అంటే ఫిల్ చేయాలంటే అదేంటి, ఫస్ట్ ప్యాటర్న్ అర్థం చేయాలి. కుర్సు ఫస్ట్ నేమ్ కదా అని కంప్యూటర్ అర్థం చేసుకొని మిగిలిన కాలమ్స్ అన్నిటిలో కూడా మిగిలిన సెల్స్ అన్నిటిలో కూడా ఆ రకంగా ఫస్ట్ నేమ్ని ఆటో ఫిల్ చేస్తుంది. ఇదే ఫ్లాష్ ఫిల్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ నేమ్ కూడా అంతేనండి. ఓకేనా. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కుర్సు రమేష్ అని చూసారు. ఇంకొక కాలంలో బి కాలంలో నేమ్స్ ఉన్నవి, సి కాలంలో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలి. ఏదైనా మనం ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా వర్క్ మీద లేదా హెచ్ఆర్ వాళ్ళకి ఇటువంటి టాస్క్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఎంప్లాయీస్ అందరికి ఈమెయిల్ ఐడి, కంపెనీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు అందరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి వాళ్ళకి కంపెనీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. సో ఎక్సెల్లో మనం ఆటోమేటిక్గా ఈమెయిల్ ఐడి ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే ఈమెయిల్ ఐడి ఆ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి అది ఈమెయిల్ ఐడి కింద కన్వర్షన్ చేస్తుంది. ఎట్లా అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ దానికి నేను ఇస్తున్నాను చూడండి, ప్యాటర్న్ KURSU డాట్ రమేష్ @gmail.com ఎంటర్ హిట్ చేసి Ctrl-E ప్రెస్ చేశాను. చూసారా, అందరికీ మెయిల్స్ క్రియేట్ చేసేసింది ఆటోమేటిక్గా. మోదుగు, సుబ్బు, ఉప్పాడ, నారనే, తుమ్మల, మంద, విక్టర్, కస్తాల. సో ఈ రకంగా ఫ్లాష్ ఫిల్ ద్వారా డేటాని ఆటోమేటిక్గా ఫిల్ చేస్తుంది. ఎట్లా, మనం ఏదైతే ఒకటి ఎగ్జాంపుల్ దానికి ఇచ్చామో ఆ ప్యాటర్న్ని అర్థం చేసుకొని ఆటోమేటిక్గా రిమైనింగ్ వాటికి ఫిల్ చేస్తుంది. ఫోర్త్ ఎగ్జాంపుల్లో మనం చూస్తే ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చేసి అడ్రస్, సిటీ, పిన్ కోడ్ అని 3 కాలమ్స్ ఉన్నాయి. అడ్రస్ అనే కాలంలో మాత్రమే డేటా ఉంది, సిటీ, పిన్ కోడ్ కాలంలో డేటా లేదు. సో ఈ అడ్రస్ అనే కాలంలో సిటీ, పిన్ కోడ్ ఉంది కాబట్టి ఆ సిటీ, పిన్ కోడ్ స్ప్లిట్ అవ్వాలి. అది ఎట్లా అవుతుందో చూద్దాం. ఇప్పుడు నాకు సిటీ ప్లేస్లో విజయవాడ అంతే కదండి. ఫస్ట్ ఈ B3 కాలంలో సిటీ వచ్చేసి విజయవాడ ఉంది కాబట్టి విజయవాడ కంప్యూటర్కు ప్యాటర్న్ ఇచ్చినాం. దానికి కంప్యూటర్కి అర్థం కావడానికి ఒక ప్యాటర్న్ మనం ఎంటర్ చేయాలి. దానికి Ctrl-E ఎంటర్ చేశాను. చూసారు, అన్నీ విజయవాడ ఇచ్చింది. అంటే అర్థం ఏంటి, దానికి ప్యాటర్న్ అర్థం కాల. అప్పుడు ఏం చేయాలా, సెకండ్ ఎగ్జాంపుల్ కూడా దానికి ఇవ్వాలి.
సెకండ్ బ్రాడీపేట గుంటూరు. సో గుంటూరు సెకండ్ సిటీ కాబట్టి సెకండ్ కాలంలో ఉన్న సెకండ్ రోలో ఉన్న సిటీ కాబట్టి గుంటూరు అని ఎంటర్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ ఇవ్వండి. నచ్చిందా? సో ఒక సెల్ ద్వారా దానికి ప్యాటర్న్ అర్థం కానప్పుడు ఇంకొక సెల్ కూడా డేటా మనకి ఇవ్వాలి. అంటే 2-3 ప్యాటర్న్లు అర్థం చేసుకునేది ఇటువంటి టిపికల్ డేటా ఉన్నప్పుడు మనకి ఇస్తుంది. సేమ్ యాజ్ టీజ్గా పిన్ కోడ్ కూడా అంతేనండి. 578967 అవసరం. చూసారు, ఈ రకంగా మనం ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ ఉపయోగించి డేటాని కంబైన్ చేయొచ్చు, డేటాని స్ప్లిట్ చేయొచ్చు.